పప్పు తీసుకొని దానిని కడిగి దానిలో 2 గ్లాసుల వాటర్ పోసి కొంచెం ధనియాలు, కొంచెం పసుపు వేసి స్టవ్ ఆన్ చేసి 4-5 విజిల్స్ రానివ్వండి. ఈలోపు 4 కట్టల గోంగూరని వాటర్లో 2-3 సార్లు నీట్గా కడిగి పెట్టుకోవాలి. తర్వాత కుక్కర్ ఆవిరిపోయాక మూత తీసి ఉడికిన పప్పులో కడిగిన గోంగూరను వేసేసి అలాగే గోంగూర లేత కాడల్ని కూడా పప్పులో వేసుకోవాలి. తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కుక్కర్ను ఇంకో 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. తర్వాత కుక్కర్ మూత తీసి పప్పు గుత్తితో పప్పును మెదుపుకోవాలి. అందులో 1 గ్లాసు నీళ్ళు పోసి కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి అందులో ఆయిల్ పోసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, తర్వాత ఉల్లిపాయలు, కరివేపాకు, తర్వాత దంచిన వెల్లుల్లి, పసుపు వేసి కలిపి పచ్చిమిర్చి, కల్లుప్పు కలిపి మిక్సీ పట్టిన పచ్చికారం పేస్టును మన టేస్ట్కి సరిపోయేంత వేసుకొని కలిపి అందులోనే ధనియా పౌడర్, జీలకర్ర, మెంతుల పౌడర్ కొంచెం వేసి కలిపి ఇంకొంచెం వాటర్ పోసి కాసేపు ఉడికించి ఈ పోపుని పప్పులో వేసుకొని కలిపి సాల్ట్ చూసి